హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. ఈరోజు మీ అందరి కోసం ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ విక్టోరియస్ యొక్క ZXi పెట్రోల్ అండ్ ZXi CNG వేరియంట్ అయితే తీసుకుని రావడం జరిగింది. సో ఎవరైతే విక్టోరియస్ ZXi వేరియంట్ కన్సిడర్ చేస్తున్నారో అండ్ పెట్రోల్ తీసుకోవాలా లేదా CNG తీసుకోవాలన్న కన్ఫ్యూజన్ ఉంటే ఈ వీడియో చూస్తే మీకు హెల్ప్ అయితే అవుతుంది. అండ్ ప్రైస్ విషయానికి వస్తే ఈ ZXi పెట్రోల్ వేరియంట్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి 13,56,000 రూపీస్ ఎక్స్షోరూమ్ అయితే ఉంది. అండ్ ఈ CNG వచ్చేసి మనకి 14,56,000 రూపీస్. సో ఎగ్జాక్ట్లీ 1 lakh ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంది బిట్వీన్ ది CNG అండ్ పెట్రోల్. సో ఈ వీడియోలో మీకోసం ఈ రెండు వేరియంట్స్ యొక్క ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, న్యూ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ లాంటివి మీకు తెలియజేయడం జరుగుతుంది. అండ్ లాస్ట్లో ఏ వేరియంట్ తీసుకోవాలన్నది కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. సో కొత్త ఆడియన్స్ ఎవరైనా చూస్తుంటే కనుక నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తుంటాను. ఈ రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ది బెల్ నోటిఫికేషన్ టు గెట్ ది లేటెస్ట్ అప్డేట్స్. స్పెషల్ థ్యాంక్స్ టు మారుతి సుజుకి ఎరీనా బై జయవేరి ఆటోమోటివ్స్. అండ్ వైజాగ్ వ్యూయర్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే సుజుకి కార్స్ ఇంట్రెస్ట్ ఉన్నా, కొనాలనుకున్నా లేదా టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా ఈ షోరూమ్ అయితే విజిట్ చేయొచ్చు. ఇది వచ్చేసి మనకి సత్యం జంక్షన్ మద్దిలపాలెంలో ఉంటుంది. ఆల్రైట్, ఫస్ట్ మనం ఎక్స్టీరియర్స్ తో స్టార్ట్ చేద్దాం. సో చూసుకోవచ్చు ఈ ZXi వేరియంట్స్ లో మనకి ఇక్కడేమో వచ్చేసి పెట్రోల్ వేరియంట్, ఇక్కడేమో మనకి CNG వేరియంట్ అనమాట. ఈ ZXi వేరియంట్ లో ఫ్రంట్ చూసుకుంటే మనకి LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ పైన చూసుకుంటే మనకి బై ఫంక్షనల్ LED డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ అయితే వస్తున్నాయి. అంటే ఇవి మనకి టర్న్ ఇండికేటర్స్ లో కూడా వర్క్ అవుతాయి. అండ్ అవే సేమ్ హెడ్ ల్యాంప్ యూనిట్స్ మనకి ఈ ZXi పెట్రోల్ వేరియంట్ లో కూడా ఆఫర్ చేయబడుతున్నాయి. సేమ్ యూనిట్స్ అనమాట. అండ్ కింద బంపర్ లో కనుక చూసుకుంటే మనకి LED ప్రొజెక్టర్ ఫాగ్ ల్యాంప్స్ అయితే వస్తున్నాయి. అండ్ దాంతోపాటు మనకి సైడ్ ఎయిర్ వెంట్స్ కూడా ఉన్నాయి ఫర్ బెటర్ ఏరోడైనమిక్స్. అండ్ అవే ఫాగ్ ల్యాంప్స్ మనకి ఈ ZXi పెట్రోల్ వేరియంట్ లో కూడా ఆఫర్ చేయబడుతున్నాయి. సో మెయిన్ డిఫరెన్స్ ఏమైనా ఉందంటే ఈ ZXi కి టాప్ మోడల్స్ కి 360 సరౌండ్ వ్యూ పార్కింగ్ కెమెరా అయితే రాదు. అండ్ దాంతోపాటు మనకి ADAS ఫీచర్స్ కూడా మిస్ అవుతున్నాయి. ఇప్పుడు అలా సైడ్స్ కి వచ్చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి 17-inch గ్రే కలర్ ఎలాయ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు విత్ 17-inch టైర్స్. అండ్ అవే సేమ్ టైర్స్ అండ్ ఎలాయ్స్ ఈ ZXi పెట్రోల్ వేరియంట్ లో కూడా ఆఫర్ చేయబడుతున్నాయి. చూస్తున్నారు కదా, డార్క్ గ్రే కలర్ ఫినిష్ లో అయితే వస్తున్నాయి. అండ్ బ్రేకింగ్ డిపార్ట్మెంట్ కి వస్తే ఆల్ 4 వీల్స్ కి అయితే డిస్క్ బ్రేక్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్క్వేర్డ్ వీల్ ఆర్చెస్ అవి వస్తాయి. దాంతోపాటు మనకి క్లాడింగ్ అయితే చూసుకోవచ్చు. సేమ్ గోస్ ఆన్ దిస్ పెట్రోల్ వేరియంట్ యాజ్ వెల్. ఇక్కడ చూస్తున్నారు కదా. ఇంకా ORVMs అవి చూసుకోవచ్చు. ఇవి వచ్చేసి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్, ఆటో ఫోల్డబుల్. దాంతోపాటు మనకి టర్న్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. ఈ పర్టికులర్ CNG వేరియంట్ వచ్చేసి డ్యూయల్ టోన్ వేరియంట్ కాబట్టి మనకి ఇక్కడ బ్లాక్ కలర్ ORVMs అయితే వస్తున్నాయి. అదర్వైజ్ చూసుకుంటే మనకి ఇక్కడ బాడీ కలర్ లోనే ఆఫర్ చేయడం జరుగుతుంది. పైన చూసుకోవచ్చు మనకి సిల్వర్ కలర్ రూఫ్ రేల్స్, వెనకాల మనకి షార్క్ ఫిన్ యాంటీనా. సన్ రూఫ్ అయితే రాదు ఈ పర్టికులర్ ZXi వేరియంట్ లో. అయితే మీకు సన్ రూఫ్ కనుక కావాలనుకుంటే మీరు ZXi ఆప్షన్ వేరియంట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు ఈ ZXi ఆప్షన్ లో మనకి పైన పానోరామిక్ సన్ రూఫ్ అయితే వస్తుంది. అండ్ అదే విధంగా సిల్వర్ కలర్ రూఫ్ రేల్స్, వెనకాల మనకి షార్క్ ఫిన్ యాంటీనా. కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్ అయితే వస్తుంది బోత్ ఫర్ ద డ్రైవర్ అండ్ కో డ్రైవర్ అని చెప్పుకోవచ్చు ఈ బోత్ వేరియంట్స్ లో. అదే విధంగా ఈ ZXi వేరియంట్ నుంచి అయితే మనకి గ్రీన్ టింటెడ్ గ్లాసెస్ అయితే వస్తున్నాయి. ఇంకా రియర్ సెక్షన్ విషయానికి వస్తే చూసుకోవచ్చు రెడ్ కలర్ ఏదైతే ఉందో CNG మనకి కనెక్టింగ్ టైల్ ల్యాంప్స్ అయితే వస్తాయి. అండ్ అదే కనెక్టింగ్ టైల్ ల్యాంప్స్ మనకి ఇక్కడ ఈ ZXi పెట్రోల్ వేరియంట్ లో కూడా ఆఫర్ చేయబడుతుంది. అండ్ అదే డీఫోగర్ అండ్ వైపర్ అండ్ దాంతోపాటు హైమౌంట్ స్టాప్ ల్యాంప్ ఈ CNG వేరియంట్ లో కూడా ఆఫర్ చేయబడుతున్నాయి. దాంతోపాటు ఇక్కడ చూసుకోవచ్చు మనకి రియర్ పార్కింగ్ కెమెరా, 4 పార్కింగ్ సెన్సార్స్ అయితే వస్తున్నాయి. రివర్స్ పార్కింగ్ ల్యాంప్స్ కూడా ఇక్కడ ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. అండ్ ఈ CNG వేరియంట్ లో కూడా మనకి రియర్ పార్కింగ్ కెమెరా, 4 పార్కింగ్ సెన్సార్స్ అయితే వస్తున్నాయి. దాంతోపాటు రివర్స్ పార్కింగ్ ల్యాంప్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా బూట్ స్పేస్ విషయానికి వస్తే ఈ పర్టికులర్ పెట్రోల్ వేరియంట్ లో వచ్చేసి మనకి 439 లీటర్స్ ఆఫ్ బూట్ క్యారింగ్ కెపాసిటీ అయితే వస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఫ్లాట్ లోడింగ్ బే అయితే వస్తుంది. అండ్ కింద చూసుకోవచ్చు మనకి స్పేస్ ఎవర్ స్పేర్ వీల్ అయితే ఉండదు. యాక్సరీ కింద మీరు పర్చేస్ చేయాల్సి ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక్కడ చూసుకోవచ్చు టూల్ కిట్ అది అయితే వస్తుంది. అండ్ దాంతోపాటు అడిషనల్ స్టోరేజ్ స్పేసెస్ కూడా మనకి ఈదర్ సైడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మనకి 60-40 స్ప్లిట్ సీట్స్ వస్తాయి. పైన చూసుకోవచ్చు మనకి పార్సల్ షెల్ఫ్ కూడా ఉంది. ఇప్పుడు ఈ CNG వేరియంట్ విషయానికి వస్తే ఇక్కడ వచ్చేసి మనకి 320 లీటర్స్ ఆఫ్ బూట్ క్యారింగ్ కెపాసిటీ అయితే వస్తుంది. అండ్ ఎందుకంటే చూసుకోవచ్చు ఇక్కడ మనకి ఈ హంప్ ఏదైతే ఉందో దాని కింద వచ్చేసి మనకి CNG ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంటుంది. సో మిర్రర్ లో చూస్తున్నారు కదా. సో ఈ విక్టోరియస్ లో వచ్చేసి మనకి 55 లీటర్స్ ఆఫ్ CNG ఫ్యూయల్ ట్యాంక్ అయితే వస్తుంది. రఫ్లీ 10 to 10.8 kgs ఆఫ్ CNG ఫ్యూయల్ అయితే పడుతుంది. సో స్మార్ట్ గా కింద మనకి CNG ట్యాంక్ ఏదైతే ఉందో అక్కడ ఇంటిగ్రేట్ చేయడం వల్ల మనకి ఇక్కడ అడిషనల్ బూట్ స్పేస్ అయితే వచ్చింది. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి స్టోరేజ్ ఏరియాస్ అయితే వస్తున్నాయి పెట్రోల్ వేరియంట్ లాగే. దాంతోపాటు మనకి 60-40 స్ప్లిట్ సీట్స్ అయితే వస్తున్నాయి. అండ్ అదే విధంగా పార్సిల్ ట్రే కూడా మనకి సేమ్ పెట్రోల్ వేరియంట్ లాగే ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ అదే 12 volts పాస్ సాకెట్ అండ్ బూట్ ల్యాంప్ ఇక్కడ కూడా మనకి ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇంకా ఇంటీరియర్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ అయితే వస్తుంది విత్ రిక్లైన్ ఫంక్షన్. దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ కనుక చూసుకుంటే మనకి పవర్ విండో స్విచెస్, చైల్డ్ లాక్, ORVM కంట్రోల్స్ అయితే ఉన్నాయి. ఇదంతా మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్. దాంతోపాటు లెదర్ ప్యాడింగ్ కూడా వస్తుంది సైడ్ ఆర్మ్రెస్ట్ ఏరియా దగ్గర. 1 లీటర్ వాటర్ బాటిల్ ఫిట్ అయిన డోర్ బెల్, దాని పక్కన మనకి స్పీకర్. అండ్ స్టీరింగ్ కాలమ్ అడ్జస్ట్మెంట్ విషయానికి వస్తే ఇది బోత్ టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్టబుల్. మీకు కావాల్సిన విధంగా అయితే స్టీరింగ్ కాలమ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. లెదర్ ర్యాపింగ్ తో అయితే రాదు, బట్ చూసుకోవచ్చు ఇక్కడ మనకి మౌంటెడ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి, ఇన్ఫర్టైన్మెంట్ బటన్స్. దాంతోపాటు రైట్ సైడ్ చూసుకుంటే మనకి క్రూజ్ కంట్రోల్ కూడా వస్తుంది. అండ్ మెయిన్ అడ్వాన్స్ ఫీచర్ ఏమైనా ఉందంటే ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అని చెప్పుకోవచ్చు. సో ఈ ZXi వేరియంట్ నుంచి అయితే మనకి 10.25 inch డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు కావాల్సిన విధంగా అయితే స్క్రీన్ అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. యువ్ గాట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇంకా సెంటర్ లోకి వచ్చేస్తే మనకి 7-inch ఫ్లోరింగ్ టైప్ ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ అయితే వస్తుంది.
వస్తుంది. ఇది వచ్చేసి మనకి వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే లాంటివి సపోర్ట్ చేస్తుంది. అండ్ రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా చూసుకోవచ్చు మనకి ఇక్కడ. దాని ఫాలో అవుతూ మనకి క్లైమేట్ కంట్రోల్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్. కింద చూసుకుంటే మనకి 12 volts పవర్ సాకెట్, USB-A టైప్ కనెక్టివిటీ పోర్ట్ అయితే ఉంది. ఇక్కడ మనకి స్టోరేజ్ స్పేస్. అండ్ ఈ CNG వేరియంట్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ మనకి 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోనే వస్తుంది. ఇక్కడ మనకి 2 square shape కప్ హోల్డర్స్, స్లైడబుల్ ఆర్మ్రెస్ట్ అయితే వస్తుంది లెదర్ ప్యాడింగ్ తో. లోపల చూసుకోవచ్చు మనకి స్టోరేజ్ స్పేస్ అయితే ఉంటుంది. అండ్ డాష్ బోర్డ్ విషయానికి వస్తే ఇక్కడ మనకి గ్రే కలర్ లెదరీ ట్రీట్మెంట్ అయితే వస్తుంది. పైన మనకి హార్డ్ ప్లాస్టిక్, ఇక్కడ మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్. ఇంకా సన్ వైజర్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి వ్యానిటీ మిర్రర్ అయితే వస్తుంది. దాంతో పాటు ఇక్కడ మనకి సన్ వైజర్స్, రీడింగ్ ల్యాంప్స్ కూడా చూసుకోవచ్చు మనకి హాలోజన్ రీడింగ్ ల్యాంప్స్ అయితే వస్తున్నాయి. అండ్ డ్రైవర్ సైడ్ సన్ వైజర్ లో కూడా మనకి మిర్రర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా రియర్ సెక్షన్ విషయానికి వస్తే మనకి హైడ్రిజబుల్ హెడర్స్ అయితే వస్తున్నాయి. దాంతో పాటు సెంట్రల్ ఆర్మ్రెస్ట్ విత్ 2 cup holders, ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి రియర్ AC వెంట్స్. ఛార్జింగ్ పోర్ట్స్ విషయానికి వస్తే మనకి 2 USB-C టైప్ ఛార్జింగ్ పోర్ట్స్, ఫోన్ పెట్టుకోవడానికి స్టోరేజ్ స్పేస్ కూడా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి మ్యాగజైన్ పాకెట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏమో మనకి రీడింగ్ ల్యాంప్, దాంతో పాటు గ్రాబ్ రైల్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం పెట్రోల్ వేరియంట్ అయితే చెక్ చేద్దాం. నౌ ZXi పెట్రోల్ వేరియంట్ విషయానికి వస్తే చూసుకోవచ్చు ఇక్కడ ఏదైతే మనం ZXi CNG వేరియంట్ లో చూసామో సేమ్ ఫీచర్స్ ఇక్కడ కూడా వస్తున్నాయి. లైక్ పవర్ విండో స్విచెస్ కానివ్వండి, బ్లాక్ ట్రిమ్, అండ్ దాంతో పాటు టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్, మౌంటెడ్ కంట్రోల్స్ అయితే వస్తున్నాయి. హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, అదే విధంగా 10.25 inch డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, సెంటర్ లో మనకి 7 inch ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే లాంటివి సపోర్ట్ చేస్తుంది. మాన్యువల్ AC కంట్రోల్స్, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అయితే వస్తుంది. 12 volts పవర్ సాకెట్, USB-A టైప్ కనెక్టివిటీ పోర్ట్. ఇది ఆటోమేటిక్ వేరియంట్ కాబట్టి మనకి ఇక్కడ 6-speed ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే వస్తుంది. ఒకవేళ మాన్యువల్ వేరియంట్స్ కనుక తీసుకుంటే మనకి మాన్యువల్ గేర్ బాక్స్ అయితే వస్తుంది. అండ్ ఓన్లీ చేంజ్ ఏమైనా ఉందంటే ఇక్కడ చూసుకోవచ్చు EPB లేదా ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అనమాట. దాంతో పాటు ఆటో హోల్డ్ స్విచ్. ఆటోమేటిక్ వేరియంట్ కాబట్టి మనకి ఈ ఫీచర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్క్వేర్ షేప్ కప్ హోల్డర్స్ అయితే వస్తున్నాయి. అగైన్ సేమ్ సెంట్రల్ ఆర్మ్రెస్ట్ అయితే వస్తుంది. లెదర్ ర్యాప్డ్ అనమాట. లోపల చూసుకోవచ్చు మనకి స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. అండ్ ఇది స్లైడబుల్ కూడా. అండ్ సేమ్ ట్రీట్మెంట్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకి లెదర్ ప్యాడింగ్ అయితే వస్తుంది. పైన చూసుకుంటే మనకి ఆటో డిమింగ్ ఐఆర్విఎం చూసుకోవచ్చు. వ్యానిటీ మిర్రర్స్ అయితే వస్తున్నాయి ఫర్ బోత్ ద డ్రైవర్ అండ్ ద కో డ్రైవర్ సైడ్ సన్ వైజర్స్ లో. ఇక్కడ మనకి సన్ గ్లాస్ హోల్డర్, దాంతో పాటు రీడింగ్ ల్యాంప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి హాలోజన్ రీడింగ్ ల్యాంప్స్ అనమాట. అండ్ ఇది ZXi ఆప్షన్ కాబట్టి మనకి ఇక్కడ పానోరామిక్ సన్ రూఫ్ అయితే ఇంక్లూడ్ చేస్తున్నారు. ఇంక ఈ ZXi పెట్రోల్ వేరియంట్ యొక్క రియర్ క్యాబిన్ విషయానికి వస్తే చూసుకోవచ్చు మనకి ఇక్కడ హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, దాంతో పాటు సెంట్రల్ ఆర్మ్రెస్ట్ విత్ 2 cup holders, ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే వస్తాయి. దాంతో పాటు మనకి రియర్ AC వెంట్స్, ఇక్కడ చూసుకోవచ్చు 2 USB-C టైప్ ఛార్జింగ్ పోర్ట్స్, ఫోన్ పెట్టుకోవడానికి స్పేస్, మ్యాగజైన్ హోల్డర్స్, దాంతో పాటు ఇక్కడ చూసుకుంటే మనకి రీడింగ్ ల్యాంప్స్ విత్ గ్రాబ్ రైల్స్ అయితే ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇంకా ఇంజన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఈ పెట్రోల్ వేరియంట్ లో వచ్చేసి మనకి 4-cylinder 1.5 liter naturally aspirated పెట్రోల్ ఇంజిన్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి క్లోజ్ టు 103 PS ఆఫ్ పవర్ అండ్ 139 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది వచ్చేసి మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ 6-speed ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే ఆఫర్ చేయబడుతుంది. ఇంకా ఈ CNG వేరియంట్ విషయానికి వస్తే సేమ్ 1.5 liter 4-cylinder naturally aspirated పెట్రోల్ ఇంజిన్ అయితే వస్తుంది. బట్ దీంట్లో ఏంటంటే మనకి పవర్ ఫిగర్స్ అనేవి మారుతాయి. సో పెట్రోల్ మోడ్ లో కనుక మీరు ఆపరేట్ చేస్తే క్లోజ్ టు 100 PS ఆఫ్ పవర్ అండ్ 137 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఒకవేళ మీరు CNG లో కనుక రన్ చేస్తే అప్పుడు వచ్చేసి మనకి క్లోజ్ టు 87.8 PS ఆఫ్ పవర్ అండ్ 121 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ CNG వేరియంట్ వచ్చేసి మనకి ఓన్లీ 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోనే ఆఫర్ చేయబడుతుంది. అండ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఫిగర్స్ విషయానికి వస్తే ఈ పెట్రోల్ వేరియంట్ వచ్చేసి మనకి 20 km/L వరకు అయితే క్లెయిమ్ చేయడం జరిగింది. అండ్ CNG వేరియంట్ వచ్చేసి మనకి క్లోజ్ టు 27 km/kg అయితే క్లెయిమ్ చేయడం జరిగింది. ఇవన్నీ క్లెయిమ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఫిగర్స్. అండ్ సేఫ్టీ విషయానికి వస్తే స్టాండర్డ్ గా 6 airbags, ABS విత్ EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఆల్ 4 wheels కి అయితే డిస్ప్లేస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రియర్ పార్కింగ్ కెమెరా, రియర్ పార్కింగ్ సెన్సార్స్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ అయితే ఈ ZXi వేరియంట్ లో అయితే ఆఫర్ చేయబడుతున్నాయి. అండ్ ఫైనల్ గా ప్రైస్ విషయానికి వస్తే ఆల్రెడీ చెప్పినట్టు ఈ పెట్రోల్ కి CNG కి మనకి ఆల్మోస్ట్ 1 lakh rupees ఎక్స్ షోరూమ్ ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంది. అండ్ ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే ఈ ZXi వేరియంట్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్ కనుక తీసుకుంటే 17,23,000 rupees ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే పడుతుంది. ఒకవేళ మీరు ఈ ఆటోమేటిక్ వేరియంట్ కనుక తీసుకుంటే కనుక 19,15,000 rupees ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే పడుతుంది. ఇంకా ఈ CNG వేరియంట్ వచ్చేసి మనకి 18,44,000 rupees ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే పడుతుంది. అండ్ మిగతా వేరియంట్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైసెస్ నేను డిస్ప్లే చేస్తాను, పాస్ చేసి చూడండి. అండ్ ఫైనల్ గా ఎవరు ఏ వేరియంట్ తీసుకోవాలన్న విషయానికి వస్తే ఎవరికైతే సిటీ యూసేజ్ ఎక్కువ ఉంటుందో, హైవేస్ మీద ఎక్కువ ట్రావెల్ చేయడం, అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఫ్యూల్ ఎఫిషియన్సీ అన్నది బిగ్గెస్ట్ కన్సర్న్ అయితే మీరు CNG వేరియంట్ అయితే డెఫినెట్ గా ఆప్ట్ చేయొచ్చు. రియల్ వరల్డ్ లో వచ్చేసి మనకి క్లోజ్ టు 23 to 25 km/kg వరకు అయితే మీకు రిటర్న్ చేస్తుంది మైలేజ్. అండ్ ఎవరికైతే బూట్ స్పేస్ అన్నది మేజర్ కన్సర్న్ అయితే ఈ ZXi పెట్రోల్ వేరియంట్ అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మీరు 1 lakh rupees అయితే కూడా సేవ్ చేసుకోవచ్చు ఎక్స్ షోరూమ్ మీద. ఎందుకంటే CNG కి పెట్రోల్ కి ఆల్మోస్ట్ ఐడెంటికల్ పవర్ ఫిగర్స్ అని చెప్పుకోవచ్చు. పెట్రోల్ తో కంపేర్ చేస్తే మనకి CNG లో 2 bhp అండ్ 2 Nm ఆఫ్ టార్క్ అయితే తక్కువ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ దే బోత్ ఆర్ ఐడెంటికల్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వాక్ అండ్ రివ్యూ గైస్. ఈ రివ్యూ కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఆటోమోటివ్ కాంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.